హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనము మాక్ నెంబర్ 216లో జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని అలాగే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద ఫస్ట్ ఎవర్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా వర్ ఇష్యూడ్ బై ది డాష్ డైనాసిటీ. సో క్వశ్చన్లో ఏమడిగారండి, అసలు మొట్టమొదటిసారి మన భారతదేశంలో గోల్డ్ కాయిన్స్ని ఏ సామ్రాజ్యం వాళ్ళు ఇష్యూ చేశారని అడిగారు. సో మనకి బాగా తెలుసు గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేసింది కుషనాస్ అండి. ఎవరు ఇష్యూ చేశారు? కుషనా డైనాసిటీకి సంబంధించిన రూలర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ కుషనాలు ఎవరు అసలు? వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే వెస్టర్న్ చైనా నుంచి వచ్చిన పీపుల్ అన్నమాట. ఎవరండి? మనకి చైనా ఉంది కదా, చైనాలో వెస్ట్ చైనా నుంచి వచ్చిన కింగ్స్ అని చెప్పచ్చు. ఈ కుషనా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కాడ్ఫైసస్ I అనే కింగ్ అండి. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కాడ్ఫైసస్ I లేదా కుజులా కాడ్ఫైసస్. ఓకే, సో కుజులా కాడ్ఫైసస్ హ్యాస్ ఎస్టాబ్లిష్ దిస్ కుషనా డైనాసిటీ. సో ఈయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సో కొన్ని ఇయర్స్ తర్వాత అనమాట, అంటే అరౌండ్ 90 నుంచి 100 CE మధ్యలో. ఎప్పుడండి? 90 నుంచి 100 CE మధ్యలో విమ్ కాడ్ఫైసస్, సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కుషనా రూలర్స్ అని చెప్పచ్చు. సో విమ్ కాడ్ఫైసస్ అనే కుషనా రాజు ఈ గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో దీస్ కాయిన్స్ వర్ ఇష్యూడ్ బై, సామ్రాజ్యం అడిగితే కుషనా అని తెలియాలి, ఒకవేళ రాజు పేరు అడిగితే విమ్ కాడ్ఫైసస్ అని తెలియాలండి మనకి. ఓకే, అలాగే మరి కుషనాస్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రూలర్స్ ఎవరు? కనిష్క. సో మనం చాలాసార్లు కుషనాల కోసం చదువుతున్నప్పుడు మన ఏన్షియంట్ హిస్టరీలో కనిష్క పేరు వినే ఉంటాం కదా. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ కుషనా రూలర్ అని అడిగితే మాత్రం డెఫినెట్లీ కనిష్క అనేది ఆన్సర్ అండి. మీరు కనిష్క యొక్క రేంజ్ చూస్తే ఆయన రాజుగా 78 ADలో రావడం జరిగింది. సో కనిష్క హ్యాస్ బికమ్ ది ఎంపరర్ ఆర్ కింగ్ ఇన్ 78 AD. ఓకే, ఆ టైంలో ఆయన కింగ్ అయ్యారు. కుషనాస్లో గ్రేటెస్ట్ అని చెప్పచ్చు. కనిష్క వాజ్ ది గ్రేటెస్ట్ లేదా మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ కుషనా డైనాసిటీ. ఓకే, గ్రేటెస్ట్ లేదా మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ అంటే కనిష్క విల్ బి ది ఆన్సర్. సో మరి ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసింది ఎవరు అని తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసింది ఎవరో కూడా తెలియాలి కదండి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసింది గుప్తులు. సో గుప్తా సామ్రాజ్యము మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసిందనమాట. సో గుప్తాస్కున్న స్పెషాలిటీ ఏంటి? మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ వర్ ఇష్యూడ్ బై దీస్ గుప్తాస్. ఓకే, సో అది మీకు ఇక్కడ తెలియాల్సిన మెయిన్ థింగ్స్. మరి అలాగే కనిష్క. సో ఇక్కడ మనం కనిష్క కోసం మాట్లాడితే మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో మీరు స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క స్కూల్స్ కోసం మాట్లాడితే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ని అలాగే మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని రెండింటినీ కూడా ప్యాట్రనైజ్ చేసిన పర్సన్ ఈ కనిష్క అనమాట. సో కనిష్క రాజు యొక్క గొప్పతనం ఏంటంటే గ్రేటెస్ట్ రూలర్తో పాటు ఆర్ట్స్లో కూడా ఈయన యొక్క పార్టిసిపేషన్ బాగుందండి. సో హీ ప్యాట్రనైజ్డ్ గాంధార అండ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కనిష్క కోసం ఎలాగా మాట్లాడడం కాబట్టి డెఫినెట్గా ఇది గుర్తుండాల్సిన పాయింట్. ఓకే, సో క్లియర్గా ది క్వశ్చన్. ఓకే, తాంజోర్ బాల సరస్వతి వాజ్ నోన్ ఫర్ విచ్ క్లాసికల్ డాన్స్ ఫామ్. సో ఈవిడ ఏ క్లాసికల్ డాన్స్కి బాగా ప్రసిద్ధి చెందారండి? సో మనకి బాగా తెలుసు షీ బిలాంగ్స్ టు భరతనాట్యం. సో తాంజోర్ సరస్వతి ఈవిడ చాలా చాలా ఫేమస్ భరతనాట్యం డాన్సర్ అండి. ఓకే, సో ఈవిడ ఏ జానర్కి సంబంధించిన వారు అంటే ఏ జానర్ ఆఫ్ మ్యూజిక్కి సంబంధించిన వారు? షీ బిలాంగ్స్ టు కార్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్. ఓకే, షీ బిలాంగ్స్ టు కార్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించిన భరతనాట్యం డాన్సర్ ఈవిడ. ఆవిడ యొక్క జానర్ అనమాట అది. సో ఇంపార్టెంట్. అండ్ ఈవిడకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈవిడిని చాలామంది ఎంప్రెస్ ఆఫ్ భరతనాట్యం అని పిలిచేవారు. ఓకే, షీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎంప్రెస్ ఆఫ్ భరతనాట్యం. అంత మంచి డాన్సర్ అనమాట. ఎంప్రెస్ ఆఫ్ భరతనాట్యం. ఓకే,
అండ్ మనం ఎప్పుడు ఏ డాన్సర్స్ కోసం లేదా ఎలాంటి మ్యూజిషియన్స్ కోసం ఇలా కళాకారుల కోసం చదువుతున్నప్పుడు వాళ్ళకి పద్మవిభూషణ్ కానీ భారతరత్న కానీ ఏమైనా వచ్చాయో లేదో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో ఇవిడికి భారతరత్న రాలేదు కానీ మన దేశంలోనే చాలా ఇంపార్టెంట్ సివిలియన్ ఆనర్ అయిన పద్మవిభూషణ్ వచ్చిందండి. ఏమొచ్చింది? పద్మవిభూషణ్ వచ్చింది. ఓకే, సో షీఈ్ ఎంప్రెస్ ఆఫ్ భరతనాట్యం. సో భరతనాట్యంని BTNM అని రాశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో పద్మవిభూషణ్ వచ్చింది. ఇవిడికి ఏ సంవత్సరంలో వచ్చింది? 1977లో పద్మవిభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే ఇవిడికి సంగీత కళానిధి అని 1973లో ఇచ్చారు. సంగీత కళానిధి ఎప్పుడు ఇచ్చారు? 1973లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సంగీత కళాశిఖమణి అవార్డు, ఏ అవార్డు అండి? సంగీత కళాశిఖమణి అనే అవార్డుని కూడా ఇవిడికి 1981లో ఇచ్చారు. సో షీ వాజ్ ఆనర్డ్ విత్ సంగీత కళాశిఖమణి ఇన్ 1981. సో ఇవి ఆవిడకి వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అనమాట. అయితే పద్మవిభూషణ్ అవార్డు మాత్రం ఆ స్పెసిఫిక్ పర్సనాలిటీ కోసం చదువుతున్నప్పుడు అప్పుడే చదివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. 1977 అండి. సో రీసెంట్గా కూడా ఫ్రీక్వెంట్గా ఈ భారతరత్న అవార్డ్స్, సో ఇలాంటి అవార్డ్స్ కోసం ఏ సంవత్సరంలో వచ్చింది లేదా ఆ సంవత్సరంలో ఆ పర్సన్కి ఏ అవార్డు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో డెఫినెట్గా చూసుకోవాలండి. ఒక్కసారి ఎలాగో మనం తంజావూరు బాలసరస్వతి గారి కోసం చూసాము భరతనాట్యం అని, ఒక రిమైనింగ్ కాస్త ఇంపార్టెంట్ డాన్సెస్ కూడా చూద్దాం. సో రుక్మిణీదేవి అరుందేల్ గారు మనకు బాగా తెలుసు, షీఈ్ అ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఫేమస్ భరతనాట్యం డాన్సర్. పండిత్ బిర్జు మహారాజ్ కథక్ డాన్సర్ అండి, వెరీ వెరీ ఫేమస్ కథక్ డాన్సర్ ఈయన. ఉదయ్ శంకర్ గారు ఈజ్ అ ప్రొపనెంట్ ఆఫ్ ఫ్యూజన్. కేలుచరణ్ మొహపాత్ర ఏమో ఒడిషీ. కేలుచరణ్ మొహపాత్ర అంటే మనకు గుర్తొచ్చేదే ఒడిషీ డాన్స్ ఫామ్. గురు బిపిన్ సింగ్, సో మణిపూర్ యొక్క ప్రొపొనెంట్ ఈయన. గురు వేంపటి చిన్న సత్యం గారు కూచిపూడి ప్రొపొనెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ పద్మా సుబ్రహ్మణ్యం, భరతనాట్యం యొక్క ఇంపార్టెంట్ డాన్సర్ ఈవిడ. శోభనా నారాయణ్ గారు, షీఈ్ అ ప్రొపొనెంట్ ఆఫ్ కథక్. అండ్ సోనాల్ మాన్సింగ్ ఫర్ బోత్ భరతనాట్యం అండ్ ఒడిషీ. ఓకే, సో సోనాల్ మాన్సింగ్ అన్న వెంటనే కూడా మనకి ఒడిషీ గుర్తొస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాన్సర్స్ ఆఫ్ దీస్ క్లాసికల్ డాన్సర్స్ అనమాట. సో ఒక్కసారి లిస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో క్లియర్ కదండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ రికార్డెడ్ వెరీ హై పాపులేషన్ గ్రోత్ రేట్ డ్యూరింగ్ 2001 to 2011 సెన్సెస్ ఆఫ్ ఇండియా? సింపుల్గా చెప్పాలంటే 2001 నుంచి 2011 మధ్యలో సెన్సెస్ కండక్ట్ చేశారు. 2011 ఒక సెన్సెస్ వచ్చింది, 2001లో ఒక సెన్సెస్ వచ్చింది. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు ఏ రాష్ట్రాలలో ఆ 10 సంవత్సరాల్లో చూసుకుంటే పాపులేషన్ తాలూకా గ్రోత్ రేట్ ఎక్కువ పెరిగింది? సింపుల్గా చెప్పాలంటే ఆ రాష్ట్రంతో పోల్చినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఏ స్పెసిఫిక్ స్టేట్స్లో పెరిగాయో అడుగుతున్నారు. నార్మల్గా మనం పాపులేషన్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ పాపులేషన్ ఎక్కడుంది ఇలా అడిగితే ఒకలా చూసుకుంటాము. అలా కాకుండా మనకి ఇన్ జనరల్గా పాపులేషన్ విషయంలో మాట్లాడినప్పుడు ఇక్కడ వాడు మాట్లాడుతుంది ఏంటంటే పాపులేషన్ గ్రోత్ రేట్ కోసం, రైట్? పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్. సో ఎంత గ్రో అయింది పాపులేషన్ ప్రీవియస్ సెన్సెస్తో పోలిస్తే అంటే డెకేడల్ గ్రోత్ రేట్ అని చెప్పచ్చా? 10 సంవత్సరాల్లో దాని యొక్క గ్రోత్ రేట్ ఎంత అని అర్థం. సో ఈ డెకేడల్ గ్రోత్ రేట్లో చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనం కంపేర్ చేస్తే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ రేట్ మనకి దామన్ అండ్ డియూలో కనిపించిందండి. సో మనకి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ రేట్ దాద్రా అండ్ నాగర్ హవేలీలో కనిపించింది. ఓకే, దాద్రా అండ్ నాగర్ హవేలీ. సో ఇందులో ఎంత పెరిగిందో తెలుసా పాపులేషన్? లాస్ట్ ప్రీవియస్ 2001 సెన్సెస్తో పోలిస్తే 55.50% పెరిగింది. ఓకే, 55% గ్రోత్ కనిపిస్తుందండి. ఓకే, 55% గ్రోత్ అనేది ఉంది, అంత ఎక్కువ గ్రో అయింది ఇక్కడ. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఎక్కడా కూడా దాద్రా అండ్ నాగర్ హవేలీ అని ఇవ్వలేదు. సో దాద్రా అండ్ నాగర్ హవేలీ అన్న ఆప్షన్ మనకి ఎక్కడా కనపడలేదు కాబట్టి డెఫినెట్గా మనం ఇప్పుడు స్టేట్స్ని చూద్దాం. సరే, దాద్రా అండ్ నాగర్ హవేలీలో ఓవరాల్గా ఇండియాలో కంపేర్ చేసినప్పుడు 55.5% హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసుకుంది. దీని తర్వాత నెక్స్ట్ ఉన్నది మేఘాలయ అండి. ఓకే, సో మేఘాలయ హ్యాస్ రికార్డెడ్ ది
హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ 2001-2011 సెన్సస్ మధ్యలో, అండ్ స్టేట్స్లో కంపేర్ చేస్తే ఇదే ఫస్ట్. ఓవరాల్గా ఇండియాలో స్టేట్స్ యూటీస్ కలిపితే దాద్రానగర్ ఫస్ట్ ఉంటుంది, స్టేట్స్లో అయితే మేఘాలయ ఫస్ట్. సో ఎంత పెరిగింది పాపులేషన్? 27.8% పెరిగిందండి మేఘాలయలో. ఎంత? 27.8% గ్రోత్ రేట్. అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ తర్వాత పొజిషన్లో ఉన్నది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఎంత పెరిగింది? 25.9% పెరిగింది. మరి బీహార్లో ఎంత పెరిగింది? ఆబ్వియస్లీ 25.1% పెరిగింది. సో ఇలా చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న స్టేట్స్ ఏంటండి? మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ అండ్ బీహార్. సో ఈ క్వశ్చన్కి మనకి ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో స్టేట్స్ ఈ 3 చూసాం కాబట్టి ఇంకొక 2 టాప్ 5 స్టేట్స్ కూడా చూసేద్దాం. తర్వాత బీహార్ తర్వాత మళ్ళీ ఎక్కువ గ్రోత్ రేట్ కనిపించిన రాష్ట్రం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఎంత ఉంది అంటే 23.7% గ్రోత్ రేట్ కనిపించింది. జమ్మూ కాశ్మీర్ తర్వాత కాస్త ఎక్కువ గ్రోత్ రేట్, పాపులేషన్లో గ్రోత్ రేట్ కనిపించిన రాష్ట్రం మిజోరాం. సో మిజోరాంలో ఎంత గ్రోత్ రేట్ కనపడింది మనకి? 22.8% గ్రోత్ రేట్ కనిపించింది. సో దీస్ ఆర్ ది టాప్ 5 స్టేట్స్ అకార్డింగ్ టు ది పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ 2011 సెన్సస్ అండ్ 2001 సెన్సస్ కంపారిజన్. సో దీని తర్వాత మనకి ఇంకో విషయం తెలియాలి. ఇప్పుడు హైయెస్ట్ అయితే దాద్రా నగర్ హవేలీ అని తెలిసింది. మరి లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్న స్టేట్ ఏంటండి? సో లోయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్నది నాగాలాండ్. లోయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ మీరు చూసినట్టయితే నాగాలాండ్లో చాలా లీస్ట్ గ్రోత్ అనమాట. పాపులేషన్ పరంగా తక్కువ జనాభా పెరిగారు నాగాలాండ్లో. నాగాలాండ్ తర్వాత చూస్తే కేరళ అండి. నాగాలాండ్ తర్వాత లోయెస్ట్ చూసుకున్నట్టయితే కేరళ. సో ఇక్కడున్న ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అండి, డెఫినెట్గా మీరు రివైజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. రైట్, ఒకసారి స్టేట్మెంట్స్ చూసేద్దాం. The Council of Ministers in the state shall be collectively responsible to the governor. కాదు, ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే మనకి ఇక్కడ రాంగ్ అని అర్థమైపోతుంది. మనకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడూ కూడాను లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్ అండి, గవర్నర్కి కాదు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ దీనిపైన ఒక ఆర్టికల్ కూడా ఉందండి. ఓకే, ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే స్టేట్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ అని చెప్తుంది. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంతేకాని గవర్నర్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని అర్థమైపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద స్టేట్ మినిస్టర్స్ షెల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఎస్, ఇది కరెక్టేనండి. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు మెజారిటీ ప్రూవ్ చేసుకున్నంత వరకు గవర్నర్ యొక్క ఆదేశాల ప్రకారంగా వాళ్ళు ఏం చేయొచ్చు అండి, ఆఫీస్ని హోల్డ్ చేయొచ్చు. సో ఇది మనకి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కోసం మాట్లాడినప్పుడు కూడా దే కెన్ హోల్డ్ ది ఆఫీస్ అంటిల్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని ఉంటుంది. సిమిలర్ ఆర్టికల్ స్టేట్లో కూడా ఉంటుంది. గవర్నర్ యొక్క ప్లెజర్ ప్రకారంగానే స్టేట్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఆఫీస్ని హోల్డ్ చేయొచ్చు అన్నది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. సో బి స్టేట్మెంట్ అనేది రైట్ అండి ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ అ రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ అ స్టేట్ షెల్ నాట్ బి లెస్ దెన్ 12. ఇది ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ప్రకారంగా ఒక స్టేట్, ఒక రాష్ట్రం ఉందనుకోండి, ఆ రాష్ట్రంలో మినిమం ఇంతమంది మినిస్టర్స్ ఉండాలని ఒక స్ట్రెంత్ ఉంటుంది కదా. సో అలాగా మినిమం అండ్ మ్యాక్సిమం చూద్దాం. సో మనకి ఈ పాయింట్ ఆర్టికల్ 164, ఓకే, ఆర్టికల్ 164 క్లాజ్ 1A క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. స్టేట్ మినిస్టర్స్ మినిమం ఎంతమంది ఉండాలి అంటే 12 మంది ఉండాలండి. ఓకే, చీఫ్ మినిస్టర్తో కలిపి, అంటే చీఫ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ అయ్యి 12 మంది కన్నా తక్కువ ఉండకూడదు ఆ స్టేట్కి. మరి మ్యాక్సిమం ఎంత స్ట్రెంత్ ఉండొచ్చు అంటే, ఇప్పుడు మన ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్ ఉంటుంది. సో మ్యాక్సిమమ్ 15% ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కదా, అందులో 15% మంది
మ్యాక్సిమం 15% మంది ఉండాలండి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో మినిమం 12 మెంబర్స్, మ్యాక్సిమం 15% ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్. సో ఇది మినిమం మ్యాక్సిమం. ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది? మన కాన్స్టిట్యూషన్లో 164 క్లాజ్ 1A ఆర్టికల్ చెప్తుంది. సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్ అని ఎలా చెప్పామంటే, ఈ సెకండ్ పాయింట్ని కూడా ఆర్టికల్ 164 చెప్తుంది. సో 164 కరెక్ట్గా చదువున్నా సరే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇన్ జనరల్ టర్మ్స్లో ఆలోచిస్తే కూడా మనకు అర్థమవుతుంది దట్ దే ఆర్ నాట్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు గవర్నర్ అని. ఓకే, సో క్లియర్ కదా? ఇలా చూస్తే ఎన్ని పెయిర్స్ అండి? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ బి ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోద్ది. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. లాంగ్వీర్ నృత్య ఇస్ అ ఫోక్ డాన్స్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్. సో లాంగ్వీర్ నృత్య అనేది ఏ రాష్ట్రం యొక్క ఫోక్ డాన్స్? ఇది వెరీ వన్ ఆఫ్ ది ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఉత్తరాఖండ్. ఈ డాన్స్ అనేది మరి ఎక్కడ పుట్టింది? ఉత్తరాఖండ్లో చమోలి డిస్ట్రిక్ట్ అని ఒక రాష్ట్రం ఉంటుంది. డిస్ట్రిక్ట్ పేరు ఏంటండి? చమోలి డిస్ట్రిక్ట్. ఈ చమోలి డిస్ట్రిక్ట్ అనే రాష్ట్రంలో ఉత్తరాఖండ్లో ఈ డాన్స్ ఫామ్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఆరిజినేట్ అయింది? చమోలి డిస్ట్రిక్ట్లో, జిల్లాలో. ఇది ఇన్ జనరల్గా పురుషులు పర్ఫామ్ చేసే డాన్స్, మెన్ పర్ఫామ్ చేస్తారండి. ఎవరు పర్ఫామ్ చేస్తారు? మెన్ పర్ఫామ్ చేస్తారు. ఈ మెన్ కూడా ఎలా పర్ఫామ్ చేస్తారు? మాస్క్ వేసుకొని, కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ అలాగే మాస్క్ వేసుకొని వీళ్ళు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలు ముఖ్యంగా ఏం డెపిక్ట్ చేస్తారంటే శివపార్వతుల యొక్క కథ. ఓకే, సో మనకి లార్డ్ శివ అండ్ పార్వతి, శివపార్వతులకి సంబంధించిన స్టోరీని వీళ్ళు డెపిక్ట్ చేయడం జరుగుతుందండి ఈ స్పెసిఫిక్ డాన్స్ ఫామ్లో, లాంగ్వీర్ నృత్యలో. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇన్ జనరల్గా డ్రమ్ బీట్స్ అనేవి ఉంటాయి ఫోక్ డాన్సెస్లో. ఆ డ్రమ్ బీట్స్తో పాటు ఈ డ్యాన్స్లో బ్యాంబూ పోల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏం యూజ్ చేస్తారండి? బ్యాంబూ పోల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అది ఈ డాన్స్ ఫామ్కి ఉన్న వన్ ఆఫ్ ది కాస్త యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం. సో క్లియర్ కదా? ఇట్స్ అన్ ఉత్తరాఖండ్ రిలేటెడ్ డాన్స్ ఫామ్. అలాగే డిస్ట్రిక్ట్ కూడా గుర్తుండాలండి. ఒక్కసారి ఉత్తరాఖండ్తో పాటు మన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కొన్ని నార్త్ ఇండియన్ ఇంపార్టెంట్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన డాన్సెస్ని చూసేద్దాం. సో మీరు ఉత్తరాఖండ్ని చూస్తే చపేలి, గడ్వాలి, కుమాయుని, కజరి, జోరా అండ్ రాస్లీలా, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ పంజాబ్ మనకి తెలుసు, భాంగ్రా, గిద్దా, డాఫ్, దామన్, నక్వల్ అండ్ భాండ్. ఇవి పంజాబ్కి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ డాన్సెస్. నెక్స్ట్ చూడండి హర్యానాలో వీ హ్యావ్ ఝూమర్, ఫాక్ డాన్స్, దాఫ్, దామల్, లూర్, గుగ్గా, ఖోర్ అండ్ గాగోర్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ఉత్తరప్రదేశ్లో చూస్తే నౌటంకి ఉంటుంది, ఇక్కడ కూడా రాస్లీలా, కజరి, జోరా, చపేలి అండ్ జైతా. దీస్ ఆర్ సమ్ డాన్సెస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ రాజస్థాన్లో వీ హ్యావ్ ఘూమర్, సూజిని, కాల్బేలియా, చక్రి, గంగోర్, జూలన్ లీలా, ఝూమా, సూజిని, ఘాపాల్, పనిహరి, గినాద్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డాన్సెస్ ఆఫ్ రాజస్థాన్. గుజరాత్లో వస్తే గార్బా, దాండియారస్ ఉంటుంది, భవాయి ఉంటుంది, తిప్పని అండ్ జూరియన్ భవాయి. దీస్ ఆర్ సమ్ డాన్సెస్ ఆఫ్ గుజరాత్ అనమాట. సో ఒక్కసారి మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత పీపీటీని రివైజ్ చేయండి. ఎన్నిసార్లు మీరు ఈ టేబుల్ని చూస్తూ ఉంటే మీకు అంత బాగా గుర్తుంటూ ఉంటాయి డాన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తోడా స్పోర్ట్ డాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. సో తోడా అనేది ఎలాంటి డాన్స్ అండి? ఇది ఒక స్పోర్ట్ డాన్స్ అనమాట. సో ఇది ఇన్ జనరల్గా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డాన్స్ ఫామ్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది? హిమాచల్ ప్రదేశ్. సో ఇది ఎలాంటి డాన్స్ అంటే ఇది ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ అండి. ఇది ఒక మార్షల్ ఆర్ట్ డాన్స్ ఫామ్ అనమాట. సో స్లోగా ముఖ్యంగా ఆర్చరీ ఉంటుంది కదండి, ఆర్చరీ తాలూకా ఎక్స్పర్టైజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పర్ఫామ్ చేసే డాన్స్ అని చెప్పచ్చు. సో ఈ డాన్స్ ఫామ్ అనేది దీని యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఆర్చరీలో ఎక్స్పర్టైజ్ కలిగి ఉండడం. ఓకే, సో దీనికి పేరు ఎలా వచ్చిందంటే, ఈ డాన్స్ అనేది సర్క్యులర్ వుడెన్ బాల్ ఉంటుంది కదా, దాని ఆధారం బేసిస్ మీద పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక సర్క్యులర్ వుడెన్ బాల్ ఉంటుందండి. ఓకే, ఆ సర్క్యులర్ వుడెన్ బాల్ యొక్క ఆధారం మీద ఈ డాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేస్తారు.
అండ్ అలాగే ఆర్చరీ ఎక్స్పర్టైజ్ కాబట్టి ఈ డాన్స్ ఫామ్లో మనకి బవ్ అండ్ యారో కూడా కనిపిస్తుంది. ఏం కనిపిస్తాయండి? బవ్ అలాగే యారోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒక మార్షల్ ఆర్ట్ కైండ్ ఆఫ్ డాన్స్ ఫామ్ అండ్ ఇట్ ఈస్ అ స్పోర్ట్ డాన్స్ ఫామ్. ఇట్ బిలాంగ్స్ టు హిమాచల్ ప్రదేశ్. సో క్లియర్ కదా, ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్. సో ఒక్కసారి మరి మన హిమాచల్ ప్రదేశ్తో పాటు రిమైనింగ్ అదర్ స్టేట్స్ యొక్క డాన్సెస్ చూసేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఉంది మనకి ఆప్షన్స్లో. సో ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ కూచిపూడి, ఇట్స్ అ క్లాసికల్ డాన్స్, విలాస్ని నాట్యం, ఆంధ్ర నాట్యం, భామకల్పం, వీరనాట్యం, సో డప్పు, తప్పెట్టగుళ్ళు, లంబాడి, ధింస, కోలాటం, బుట్టబొమ్మలు. సో ఆంధ్రప్రదేశ్లో చాలానే ఫోక్ డాన్సెస్ ఉన్నాయండి, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అస్సాం, సో మనం అస్సాంకి వస్తే బిహు, బిచ్వా, నట్ పూజ, మహారస్, ఖాళీ గోపాల్, బగూరుంబా, ఖేల్ గోపాల్, తబల్, చోంగోలి అండ్ జూమురా, హోప్ జానని. సో ఇవన్నీ కూడా అస్సాంకి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ డాన్సెస్. నెక్స్ట్ బీహార్, బీహార్లో వీ హ్యావ్ జాతా జతిన్, బకో బఖాయిన్, పాన్వరియా, సమాచక్వ అండ్ బిదేషియా. ఇవి బీహార్కి సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ గుజరాత్. సో గుజరాత్లో మనకు తెలుసు గార్బా, దాండియారస్, తిప్పని, జూరియన్, భవాయి. సో ఇలాగా ఇవి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అస్సాం అండ్ బీహార్ చూసాం కదండి. సో ఇందాక ఆల్రెడీ మనము గుజరాత్ కూడా చూసాము. ఓకే, సో హర్యానా ఆల్రెడీ కవర్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ కూడా. హిమాచల్ ప్రదేశ్ మీరు చూస్తే ఇక్కడ ఝోరా, ఝాలి, చార్హి, ధామన్, చపేలి, మహాసు నాటి అండ్ దాంగి, ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ యొక్క సమ్ ఇంపార్టెంట్ డాన్స్. ఒకసారి సిక్కిం కూడా చూసేద్దాం. సిక్కింలో చూఫాట్ డాన్స్ ఉంటుందండి, సిక్మారి ఉంటుంది, సింగీ చామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డాన్స్ అండి. సింగీ చామ్ అంటే సిక్కిమే గుర్తు రావాలి మనకి. దీన్ని స్నో లయన్ డాన్స్ అని పిలుస్తారు. యాక్ చామ్, డెన్జాంగ్ నేన్హా, తాషి యాంకు డాన్స్, కుకూరి నాచ్, మారుని డాన్స్ అండ్ చుట్కీ నాచ్, ఇవన్నీ కూడా సిక్కిం యొక్క ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్ అనమాట. సో డెఫినెట్గా ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేయాలి. ఓకే ఓకే, మీకు ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవి వచ్చినప్పుడల్లా టేబుల్ ఇస్తున్నాము, సో దట్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి ఉంటే ఎగ్జామ్లో ఈజీ అవుతుందని. సో డెఫినెట్గా ఒకసారి రివైజ్ మాత్రం చేయండి. ఓకే, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ చేంజింగ్ ఇండియా? సో చేంజింగ్ ఇండియా బుక్ అనేది 2019లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క ఆథర్ ఎవరంటే మన్మోహన్ సింగ్. సో ఎవరు రాశారండి? మన్మోహన్ సింగ్ గారు రాశారు. ఎప్పుడు రాశారు? 2019లో దీన్ని రాయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ బుక్ అనమాట. సో ఒక్కసారి ఆబ్వియస్లీ ఈ బుక్ దేనికోసం మాట్లాడుతుందంటే మన ఇండియా ఏ విధంగా మార్పు చెందుతుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అందులో దీనికి వచ్చే ఇష్యూస్ ఏంటి అన్న దానికోసం మన్మోహన్ సింగ్ గారు చాలా బ్యూటిఫుల్గా రాయడం జరిగింది. సో 2019లో పబ్లిష్ చేశారు, ఆయన రాశారు. నెక్స్ట్ ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూసేద్దాం. శశి థరూర్ ఉన్నారు కదా మనకి. ఓకే, సో మనకి ఇక్కడ శశి థరూర్ కూడా వెరీ ఫేమస్ అండి. ఈయనకి సంబంధించి చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చూస్తే మీరు ఇన్గ్లోరియస్ ఎంపైర్ అండి, ఇన్గ్లోరియస్ ఎంపైర్ అనేది శశి థరూర్ యొక్క వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్ అని చెప్పచ్చు. దాంతోపాటు వై ఐఆమ్ అ హిందూ, వై ఐఆమ్ ఏ హిందూ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ బుక్, ఇది కూడా ఈయనే రాశారు. దాంతోపాటు ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, సో చాలాసార్లు చెప్పాను మీకు, ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా, ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా కూడా శశి థరూర్ గారి యొక్క ఇంపార్టెంట్ పుస్తకం అని చెప్పచ్చు. దాంతోపాటు ది గ్రేట్ ఇండియన్ నోవెల్ అండి, అదర్ బుక్ ఏంటి ఇంకాను, ద గ్రేట్ ఇండియన్ నోవెల్, ఇవన్నీ కూడా శశి థరూర్ ఇంపార్టెంట్ బుక్స్ అండి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ హిస్ బుక్స్. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. సో మనకి తెలుసు బాగా, ఈయనకి సంబంధించిన బుక్ ఏంటంటే వెరీ వెరీ ఫేమస్ బుక్, సో వింగ్స్ ఆఫ్ ఫైర్ అండి. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ పేరేంటి? అబ్దుల్ కలాం గారిది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇది ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పచ్చు. సో అది ఆయన యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బుక్స్. ఇది మోడర్న్ ఇండియాలో, బట్ అసలు మన ఏన్షియంట్ ఇండియాలో రాజుల కాలంలో రకరకాల పరిపాలనలు రాజ్యాలు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి కదా. సో అవి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. అర్థశాస్త్ర అన్న వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారండి? చాణక్యుడు లేదా విష్ణుగుప్త గుర్తొస్తారు. నెక్స్ట్ ఆనంద్ మట్. ఆనంద్ మట్ అంటే ఎవరు రాశారు దీన్ని? బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. పతంజలి గారు రాసిన బుక్ ఏంటి? మహాభాష్య. తర్వాత కల్హానా. సో కల్హానా ఎవరు రాశారు? రాజ్
రాజ్ తరంగిణి. సో తరంగిణి అనే పుస్తకాన్ని కల్హానా గారు రాశారు. నెక్స్ట్ కాదంబరి అనే పుస్తకాన్ని వెరీ ఇంపార్టెంట్ కదా, బాణభట్టుడు రాశారు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. హర్షచరిత అనే పుస్తకాన్ని కూడా బాణభట్టుడే రాశాడండి. నెక్స్ట్ సూర్య సిద్ధాంత. సో సూర్య సిద్ధాంతం అనే పుస్తకాన్ని ఆర్యభట్ట రాశారు. ఇండికాని మోస్ట్ ఇంపార్టెంట్ మెగస్తనీస్ రాశారు. అలాగే కాళిదాస రాసిన పుస్తకం ఏంటండి, మేఘదూత. నెక్స్ట్ పనిని. సో పనిని గారు రాసిన వెరీ ఇంపార్టెంట్ బుక్ ఏంటండి, అష్టాధ్యాయి. సో ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ ఏన్షియన్ బుక్స్. సో వీటిని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయండి. ఓకే. నెక్స్ట్, ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ది ఎలక్షన్ కమిషన్ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎలక్టోరల్ బాండ్స్. ఓకే, విచ్ బ్యాంక్ ఈజ్ ఆథరైజ్డ్ టు సెల్ ఎలక్టోరల్ బాండ్స్. సో సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎలక్టోరల్ బాండ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయటకి రిలీజ్ చేసింది, డిస్క్లోజ్ చేయడం జరిగింది. అసలు అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ మీద ఇష్యూ చేసే ఎవరు ఎలక్టోరల్ బాండ్స్ని సేల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ని సేల్ చేసి ఇష్యూ చేసే రైట్ ఉంది. సో కేవలం ఎస్బీఐకి ఇచ్చారు ఈ పవర్. సో ఎస్బీఐ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ టైం ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని 2017లో ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే దీన్ని నోటిఫై చేసి అఫీషియల్గా ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2018లో. సో ఎప్పుడు నోటిఫై చేయబడింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది 2018లో నోటిఫై చేయబడింది. సో ఈ స్కీమ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి పొలిటికల్ పార్టీస్కి రకరకాల సంస్థలు ఫండింగ్ ఇస్తాయి కదండి. సో అలా ఫండింగ్ ఇస్తున్నప్పుడు అసలు ఎంత ఎవరు ఇస్తున్నారు అనేది కరెక్ట్గా తెలియట్లేదు. ఏ పార్టీకి ఎంత వస్తుందో కూడా ఒకప్పుడు కరెక్ట్గా ఐడియా ఉండేది కాదు. సో అందుకని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఏ పార్టీకి ఎంత ఫండ్ వస్తుందో తెలియాలి అంటే ట్రాన్సాక్షన్ బ్యాంక్ ద్వారా జరగాలి. మరి అలా అయితేనే కదండి వాళ్ళకి నోట్ అవుతుంది. సో అందుకని ఒక కైండ్ ఆఫ్ ఓపెన్నెస్ ఉండాలి దీనిలో అని చెప్పి వీళ్ళని కాస్త అకౌంటబుల్గా చేయాలని చెప్పి పొలిటీషియన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో దీని ప్రకారంగా ఏ పార్టీ అయినా అంటే ఎటువంటి సంస్థలైనా ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఎలాంటి ఇండివిజువల్స్ అయినా సరే ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఆ స్పెసిఫిక్ పొలిటికల్ పార్టీ పేరు మీద అమౌంట్ని వాళ్ళు ఇవ్వచ్చు. ఎంత అమౌంట్ అయినా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల రెండు లాభాలు. ఒకటి ఏంటంటే బ్యాంకర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ పార్టీకి ఎంత అమౌంట్ వెళ్తుంది అనేది. రెండోది బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏ విధంగా ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఫండింగ్ అసలు వెళ్తుంది అని ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు ఇష్యూ చేస్తారు, ఎస్బీఐ బాండ్ ఇష్యూ చేస్తుంది. ఇండివిజువల్స్ కానీ సంస్థలు కానీ బాండ్ కొనుక్కొని అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. సో సేల్ అంతా కూడా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఓకే, సో అది ఈ స్కీమ్ యొక్క అడ్వాంటేజ్ అండి. అయితే ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అన్నారు అంటే దీని మీద కేసు వేశారు. ఎందుకు, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వచ్చి పొలిటికల్ పార్టీకి ఫండ్లు ఇస్తున్నారు, బాండ్లు కొనుక్కుంటున్నారు, బాగానే ఉంది. మీరు పార్టీకి ఎంత వచ్చిందో చెప్తున్నారు, బట్ అసలు ఎవరు ఇస్తున్నారు అది కరెక్ట్గా తెలియట్లేదు కదా. సో ఎవరు ఇస్తున్నారో కరెక్ట్గా తెలియకపోతే సమ్ కైండ్ ఆఫ్ అదర్ కైండ్ ఆఫ్ కరప్షన్స్ బాగా జరిగే అవకాశం ఉంటుంది కదా అని కరప్షన్ అనే ఒక ఎలిగేషన్ని దీని మీద వేయడం జరిగింది. సో దీనివల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పిందండి. అది దీని యొక్క కాస్త మనం తెలుసుకోవాల్సిన స్టోరీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సింపుల్గా ఏంటంటే 2018 మనం ఇయర్ కావాలి, ఈ స్టోరీ అంతా అడగకపోవచ్చు. అండ్ మనకు కావాల్సింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేస్తుంది, సేల్ చేస్తుంది అని. ఓకే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మినాలజీ అండి. సో చెర్రీ పికింగ్. సో చెర్రీ పికింగ్ అనే పదాన్ని ఎందులో యూజ్ చేస్తారు? సో ఈ పదాన్ని ఎందులో యూజ్ చేస్తారండి, బాస్కెట్బాల్లో యూజ్ చేస్తారు. ఓకే సో పదాన్ని బాస్కెట్బాల్లో యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ పదం యొక్క మీనింగ్ ఏంటంటే బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు ఎవరైనా ఒక ప్లేయర్ టీంలోంచి కేవలం ఆ బాస్కెట్ దగ్గరలో ఉండడానికి ట్రై చేసి టీం తరపున కరెక్ట్గా డిఫెన్సివ్ ఆడలేదు అనుకోండి. సో ఎప్పుడైతే టీం తరపున కరెక్ట్గా డిఫెన్సివ్ ఆడకుండా బాస్కెట్ దగ్గర ఉంటూ బాల్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారో అలాంటి ప్రాసెస్ని, అలాంటి ఆటని బాస్కెట్బాల్లో చెర్రీ పికింగ్ అంటారు. యాక్చువల్గా ఇది ఒక నెగిటివ్ వర్డ్ అండి. ఓకే సో ఇది ఏంటంటే డిఫెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. ఆట ఆడినప్పుడు డిఫెన్సివ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అర్థం. జనరల్గా ఇది నెగిటివ్ సెన్స్లో వాడుతూ ఉంటారు. ఓకే
నెగిటివ్ సెన్స్లో ఈ పదాన్ని వాడతారు. బాస్కెట్బాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ టర్మ్. ఒక్కసారి మరి టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ని చూసేద్దాం. సో టేబుల్ టెన్నిస్ చూడండి, మనకి టేబుల్ టెన్నిస్లో బ్యాక్ హ్యాండ్ అని వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చాప్ వాడతారు, హాఫ్ వాలీ, డ్రైవ్ స్పిన్, లేట్ సర్వీస్, వాలీ, ఇవన్నీ కూడా మనకి టేబుల్ టెన్నిస్లో వాడే పదాలు. ఇన్ జనరల్గా వాలీ అంటే వాలీబాల్ అనుకుంటాం, కానీ టేబుల్ టెన్నిస్లో యూజ్ చేసే పదం అన్నమాట ఇది. నెక్స్ట్ స్విమ్మింగ్లో బటర్ఫ్లై స్ట్రోక్. సో బటర్ఫ్లై స్ట్రోక్ అని ఇచ్చి ఏ స్పెసిఫిక్ స్పోర్ట్కి రిలేటెడ్ పదం అంటే స్విమ్మింగ్ అని ఐడెంటిఫై చేయాలి. లేన్, పూల్, క్రాల్, ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్ అండ్ బ్రెస్ట్ స్ట్రోక్, ఇవన్నీ కూడా స్విమ్మింగ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలండి. నెక్స్ట్ క్రికెట్. క్రికెట్ చూస్తే మిడ్ వికెట్, మిడ్ ఆన్, ఫార్వర్డ్ షాట్ లెగ్, ఇవన్నీ మీకు బాగానే తెలుసుంటాయి. క్రికెట్ పదాలు అయితే స్పెసిఫిక్గా మీకు చెప్పక్కర్లేదు, మీకే ఇంకా బెటర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, యా. సో క్రికెట్లో రకరకాల పదాలు ఉంటాయి కదండి. సిల్లీ పాయింట్ ఉంటుంది, గల్లీ ఉంటుంది, నెక్స్ట్ వీ హ్యావ్ ఫాలో త్రూ, స్క్వేర్ లెగ్, ఇవన్నీ క్రికెట్లో యూజ్ చేసే సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్. నెక్స్ట్ బాస్కెట్బాల్. సో బాస్కెట్బాల్లో చెరీ పికింగ్ నెగటివ్ వర్డ్ అది కాకుండా పర్సనల్ ఫౌల్స్, సో టెక్నికల్ ఫౌల్, ఫ్రీ త్రోస్, అండర్ హెడ్స్, ఓవర్ హెడ్స్, డబుల్ డ్రిబుల్స్, ఫౌల్, లే అప్ షాట్, రీబౌండ్, ట్రావెల్, zone defense, paint, air ball and cherry picking. These are some important terms used in the sport of basketball. సో డెఫినెట్గా టర్మ్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్రికెట్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ని కూడా చూడండి. ఓకే. విచ్ టీమ్ హ్యాస్ వన్ ది రాంచీ ట్రాఫీ టైటిల్ ఆన్ 14th March 2024? సో రీసెంట్గా 2024లో రాంచీ ట్రాఫీ టైటిల్ని ఎవరు గెలిచారు? సో మనకి బాగా తెలుసు, ముంబై గెలవడం జరిగింది. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ చూసాం మనము. సో ముంబై టీం అనేది రాంచీ ట్రాఫీ టైటిల్ని గెలిచింది. ముంబైకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈసారి 2024లో అది గెలిచిన టైటిల్ 42వ టైటిల్ అండి. 42 సార్లు గెలిచింది ముంబై. 42nd టైటిల్ అనమాట ఈసారి ముంబైకి వచ్చిన రాంజీ ట్రాఫీ టైటిల్. మరి ఏ టీం పైన గెలిచింది? విదర్భ అనే టీం పైన గెలిచిందండి. సో ఇందులో రన్నరప్ ఎవరండి? విదర్భ అనే టీమ్ ఈ 2024లో రాంజీ ట్రాఫీలో రన్నరప్. విన్నర్స్ ఏమో ముంబై. ఎన్నో టైటిల్ ఈసారి అంటే 42nd టైటిల్ గుర్తుండాలి. సో ఆబ్వియస్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ గెలిచిన టీం ఏంటండి? ఆబ్వియస్లీ ముంబైయే కదా. 42 టైటిల్స్ అంటేనే అర్థమవుతుంది ఎంత ఎక్కువ సార్లు గెలిచిందో. ఫస్ట్ టైం ఇది ఎక్కడ కండక్ట్ చేశారు? 1934-35 టైంలో బాంబేలో కండక్ట్ చేశారండి. మొట్టమొదటిసారి ఈ రాంజీ ట్రాఫీని 1934-35 సమయంలో ఎక్కడ కండక్ట్ చేశారంటే బాంబేలో. సో ఫస్ట్ హోస్ట్ కూడా బాంబే అని చెప్పచ్చు. ఓకే, బాంబేలో కండక్ట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి దాంతోపాటు రీసెంట్గా అంటే 2023లో 23-24 ఛాంపియన్స్ ముంబై అని ఆల్రెడీ చూసాం. 23-24కి గాను ముంబై ఛాంపియన్స్. సెకండ్ పొజిషన్ ఏమో విదర్భకు వచ్చింది. మరి దాని ప్రీవియస్ ఇయర్ ఎవరు గెలిచారండి? దాని ప్రీవియస్ ఇయర్ సౌరాష్ట్ర గెలిచింది. రన్నరప్ ఏమో బెంగాల్ మీద గెలిచింది. 21-22లో మధ్యప్రదేశ్ ముంబై పైన గెలిచింది. అండ్ 2020లో మనకు తెలుసు కోవిడ్ వల్ల కండక్ట్ చేయలేదు. 1923లో మళ్ళీ సౌరాష్ట్రనే బెంగాల్ టీ పైన గెలవడం జరిగింది. సో లాస్ట్ 5 ఇయర్స్లో మనం తెలుసుకోవాల్సిన రాంజీ ట్రాఫీకి సంబంధించిన డేటా. ఓకే, సో క్లియర్ కదండి. డాష్ బిల్డ్ ది వరల్డ్ ఫేమస్ హర్మందిర్ సాహిబ్, పాపులర్లీ నోన్ యాజ్ గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్. సో మన పాపులర్ గోల్డెన్ టెంపుల్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు అని అడుగుతున్నారు. సో మనకి బాగా తెలుసు గురు అర్జున్ దేవ్ గారండి. ఎవరు? గురు అర్జున్ దేవ్. ఈయన ఎవరు అసలు? ఈయన మనకి 10 మంది సిక్ గురువులు ఉన్నారు కదా సిక్కిజంలో, అందులో 5వ సిక్ గురువు అండి. సో గురు అర్జున్ దేవ్ ఇస్ ది 5th సిక్ గురు ఇన్ సిక్కిజం. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే గోల్డెన్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్ని స్వయంగా ఆయనే ఇచ్చారండి. ఏమి ఇచ్చారు? ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ది, ఆ స్టైల్ని ఆయనే ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఈయన యొక్క స్పెషాలిటీ. సో అందులో కూడా ఈయనకి నైపుణ్యం ఉంది అని చెప్పచ్చు మనం సింపుల్గా. ఓకే, యాక్చువల్గా ఈ గోల్డెన్ టెంపుల్ అనేది ఒకేసారి కట్టింది కాదండి, రకరకాల ఫేజెస్లో కట్టారు దీన్ని. ఎలా కట్టారు? గోల్డెన్ టెంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి పంజాబ్లో అమృత్సర్లో ఏదైతే ఉందో ఇది ఒకేసారి ఏదో కట్టేసింది కాదు. దీని ఎస్టాబ్లిష్మెంట్, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి రకరకాల ఫేజెస్ని చూసాం మనం. సో ఆ ఫేజెస్లో దీన్ని ఫస్ట్ ఇనిషియేట్ గురు రామదాస్ గారు ఇనిషియేట్ చేశారు. సో
గురు రామదాస్ అండి. సో గురు రామదాస్ గారు ఇనిషియేట్ అయితే చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు 1577 ఆ టైంలో దీన్ని ఇనిషియేట్ చేశారు. అయితే మళ్ళీ మొట్టమొదటిసారి మళ్ళీ 1581లో ప్రాపర్ కన్స్ట్రక్షన్ని తీసుకొచ్చారు. ఈయన 1577లో దీనికి సంబంధించిన ఇనిషియేషన్ కోసం మాట్లాడారు, బట్ ముందుకెళ్ళలేదు. మళ్ళీ 1581లో మళ్ళీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు, అప్పుడు కూడా అది కరెక్ట్గా ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు అది కంప్లీట్ అవుతూ ఫైనల్గా 1604లో అండి, ఎప్పుడు ఏ సంవత్సరంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంటే 1604లో 5వ సిక్కు గురువు అయిన గురు అర్జున్ దేవ్ గారి ద్వారా ఫైనలీ కంప్లీట్ అయింది. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇన్ జనరల్గా హూ ఈస్ ది ఫస్ట్ పర్సన్ ఇది కంప్లీట్ చేసింది అంటే కూడా మనం గురు అర్జున్ దేవ్ గారిని కన్సిడర్ చేస్తాం. సో కన్స్ట్రక్షన్ ఈయన చేశారు అని క్రెడిట్ ఇవ్వడానికి కారణం కంప్లీషన్ అండి. ఎప్పటి నుంచో ఉన్నది కంప్లీట్ చేయించాడు ఈయన, ప్రాపర్ ఆర్కిటెక్చర్ ఇచ్చి పూర్తిగా చేయడం జరిగింది. సో 1604 ఇయర్ అయితే మరి దీని మీద గోల్డ్ ప్లేటింగ్ ఎలా వచ్చిందంటే మనకి మహారాజా రంజిత్ సింగ్ ఉన్నారు కదండి. సో మనకి మహారాజా రంజిత్ సింగ్ ఈయన మొట్టమొదటి సిక్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిన రాజు కదా. ఓకే, ఈ మహారాజా రంజిత్ సింగ్ ఏం చేశారంటే ఆల్మోస్ట్ 1830లో 1830లో దీనికి గోల్డ్ ప్లేటింగ్ వేయించడం జరిగింది. సో గోల్డ్ ప్లేటింగ్ ఎవరు కంప్లీట్ చేశారంటే మహారాజా రంజిత్ సింగ్ ఇన్ 1830. సో ఇన్ని ఫేజెస్ ఉన్నాయండి దీని యొక్క కన్స్ట్రక్షన్లో. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఇంతమంది విజిట్ చేస్తున్నారంటే ఇంత ఎఫర్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ మహారాజా రంజిత్ సింగ్ పేరు కూడా గుర్తుండాలి, ఎందుకంటే అసలు ఆ గోల్డెన్ టెంపుల్ అని పేరు రావడానికి ఈయన వేయించిన ప్లేటింగే కారణం కదా. సో డెఫినెట్గా గుర్తుండాలి. సో క్లియర్ కదండి. ఓకే, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? సో మనకి 2022-23కి గాను 23కి సంబంధించిన రిపోర్ట్ని రీసెంట్గా 2024లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ది ఇయర్ 2022-23 ద రిపోర్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఎవరిస్తారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ 2024. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎగ్జామ్లో ఎక్కడ చూసినా సరే 2024 అని ఉంటే అది ఫర్ 2022-23 ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2024. ఈ పాయింట్ ఫస్ట్ మీకు తెలియాలి. సో మనకు తెలుసు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇది కేవలము నెంబర్స్లో మాత్రమే, ఆ గ్రోత్ రేట్ జీడిపిలో మాత్రమే కాదండి, మన యొక్క హెల్త్ అలాగే మన యొక్క ఎడ్యుకేషన్ ఆధారపడి అసలు హ్యూమన్స్లో ఎంత వెల్ఫేర్ ఎంత డెవలప్మెంట్ వచ్చింది అన్న దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఎంత గ్రోత్ అయింది అని 3 అంశాల మీద కన్సిడర్ చేస్తుంది. ఒకటి ఇన్కమ్, 2 హెల్త్, 3 మన యొక్క స్కూల్. ఓకే, సో ఎడ్యుకేషన్, ఇన్కమ్ అండ్ హెల్త్, ఈ 3 ఆస్పెక్ట్స్ని కూడా 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఓకే వీటి మీద ఈ రిపోర్ట్ని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 134. ఇది మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చిందండి? 1990స్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. 1990స్లో దీన్ని తీసుకొచ్చారు. మన ఇండియాకి ఈసారి 134వ ర్యాంక్ వచ్చింది. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఈసారి ఫస్ట్ ఉన్న దేశం ఏంటండి? మనం టాప్ 3 దేశాలు మీరు ఒకవేళ చూస్తే, ఓకే టాప్ 3 దేశాలు చూసినట్టయితే ఫస్ట్ ఏమో మన ఆబ్వియస్లీ స్విట్జర్లాండ్ వచ్చింది, రైట్? సో స్విట్జర్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉందండి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ నార్వే సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే థర్డ్ పొజిషన్లో ఐస్లాండ్ ఉందండి. ఓకే, సో ఈసారి టాప్ 3 దేశాలు ఇవి. అండ్ మన ఇండియా కోసం మాట్లాడితే ఇదే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇస్తుందండి. ఏమిస్తుంది? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇందులో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 108. ఓకే, సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో యుఎన్డిపి ప్రకారంగా ఈసారి మన ఇండియా ర్యాంక్ ఎంత? 108. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, హెచ్డిఐ అడిగారా అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అడిగారా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అడిగారా, క్లియర్గా చూడండి. 2 కూడా అదే రిపోర్ట్లో అదే సంస్థ ఇస్తుంది. ఓకే, దాంతోపాటు ఈసారి అది ఇచ్చిన రిపోర్ట్ యొక్క టైటిల్ ఏంటండి? బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ పోలరైజ్డ్ వరల్డ్. ఓకే, ఎస్
ఇది ఆల్రెడీ మీ కరెంట్ అఫైర్స్లో బాగానే చెప్పడం జరిగింది క్లియర్గా ఇన్ఫర్మేషన్. సో బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్, కోఆపరేషన్ ఇన్ అ పోలరైజ్డ్ వరల్డ్. ఇది ఈసారి రిపోర్ట్ యొక్క టైటిల్ అండి. వీళ్ళు టైటిల్ కూడా ఇస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు వాడు డైరెక్ట్గా ర్యాంక్ అడగకుండా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇలాంటివి కూడా అడగచ్చు. సో చూసుకుంటే మంచిది. ఓకే, సో క్లియర్ కదండి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఇయర్స్ రిపోర్ట్. ఓకే, సో ద సెపాయ్ మ్యూటనీ ఆఫ్ 1857 టుక్ ప్లేస్ when డాష్ వాస్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో సిపాయి మ్యూటనీ, సో మనకి 1857లో జరిగిన ఈ సిపాయిల యొక్క మ్యూటనీని లేదా వీళ్ళ యొక్క యుద్ధాన్ని జనరల్గా కొంతమంది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తూ ఉంటారు, కొంతమంది 1857 వార్ అంటారు, బ్యాటిల్ అంటారు, లేదా సిపాయిల యుద్ధం, సిపాయి మ్యూటనీ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ 1857లో బ్రిటిషర్స్కి విరుద్ధంగా వాళ్ళని మన ఇండియా నుంచి బయటికి పంపించాలి అని చెప్పి జరిగిన మ్యూటనీ ఏదైతే ఉందో దీనికి సిపాయి మ్యూటనీ అనే పేరు ఎవరిచ్చారంటే, సో ఎస్ ఎవరిచ్చారంటే జాన్ లారెన్స్ ఇచ్చారు. ఓకే, ఈ సిపాయి మ్యూటనీ అన్న నేమ్ ఎవరిచ్చారు? జాన్ లారెన్స్ ఇచ్చారు. సో ఈయన మనకి 1864 నుంచి 69 వరకు పనిచేశారు గవర్నర్ జనరల్గా. సో ఆయన ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది సిపాయి మ్యూటనీ అనేది? యాక్చువల్గా మే 10న 1857లో మొదలైంది. ఎక్కడ మొదలైందో వెరీ ఇంపార్టెంట్ అండి, మీరట్, ఢిల్లీకి కాస్త దూరంలో మీరట్ అనే ప్లేస్లో, ఉత్తరప్రదేశ్ అని చెప్పచ్చండి, ఉత్తరప్రదేశ్లో ఇది బిగిన్ అవ్వడం జరిగింది. ఈ సిపాయి మ్యూటనీ అనే యుద్ధం బిగిన్ అయినప్పుడు ఈ యుద్ధం టైంలో దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా హ్యూజ్ రోల్ ప్లే చేసిన మన ఇండియా యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్ అండి. ఎవరున్నారు అప్పుడు? లార్డ్ క్యానింగ్ ఉన్నాడు గవర్నర్ జనరల్ కింద. ఒకసారి ఈ లార్డ్ క్యానింగ్ యొక్క పీరియడ్ చూస్తే 1856 నుంచి 1862 అండి. ఈ టైంలో ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద పనిచేశారు. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియా యొక్క మొట్టమొదటి వైస్రాయ్ లేదా లాస్ట్ గవర్నర్ జనరల్ అని అనొచ్చు. ఓకే, సో లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనొచ్చు, లేదా ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు ఈయన్ని. అది ఈయన యొక్క స్పెషాలిటీ అండి. ఓకే, సో అలాగే మీరు లార్డ్ బెంటిక్ కోసం ఎప్పుడు మాట్లాడుకున్నా మనం మర్చిపోలేని విషయం ఏంటంటే ఈయన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లార్డ్ బెంటిక్ ఎవరండి? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లార్డ్ క్యానింగ్ ఎవరండి? లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అలాగే మొట్టమొదటి వైస్ రాయ్ ఆఫ్ ఇండియా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఈయన టైంలో జరిగింది. ఈయన ఈ యుద్ధాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడని చెప్తూ ఉంటారు. సరే, ఇంకొక ఆర్టికల్ చూడండి. వాట్ డస్ ఆర్టికల్ 61 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్? మనం ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా కూడా ఆన్సర్ చేయొచ్చండి. రిమైనింగ్ ఆప్షన్స్ తెలిసిన ఈజీగా పెట్టేసిస్తాం. నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 352. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇష్యూ చేయొచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 360. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంప్లిమెంట్ చేసిన ఆర్టికల్ ఏంటి? మనకి తెలుసు, పార్ట్ 4A ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది. పార్ట్ 4A ఇది ఫండమెంటల్ డ్యూటీస్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42nd 1976లో యాడ్ చేయడం జరిగింది. పార్ట్ 4Aలో ఉంది. దీని యొక్క ఆర్టికల్ ఏంటండి మరి? ఆర్టికల్ 51A కదా. సో ఇలా చూసుకుంటే ఆర్టికల్ 61కి రిమైనింగ్ మిగిలిన ఆప్షన్ ఏంటి? ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఆబ్వియస్లీ ఆర్టికల్ 61 దేనికోసం మాట్లాడుతుందండి? మన ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ఎలా చేయాలి అన్న దానికోసం మాట్లాడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయడం అంటే అర్థం రిమూవ్ చేయడం అండి. ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు అంటే, ప్రెసిడెంట్ ఇన్ జనరల్గా అంటే ఆయన రిమూవ్ చేయాలి అని మనం అసలు పెట్టాలి అని అంటే పార్లమెంట్లో మెయిన్గా ఏంటి అయి ఉండాలంటే ఆయన కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసి ఉండాలి. సో పర్పస్ ఏమై ఉంటుంది? ఫర్ వైలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ యూ కెన్ స్టార్ట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ప్రెసిడెంట్. ఓకే, ఎప్పుడైతే ఆయన రాజ్యాంగాన్ని పాటించకుండా వైలేట్ చేస్తారో అప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ మొదలవుతుంది. సో ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ హౌస్లో అయినా, అంటే రాజ్యసభలో అయినా మొదలవ్వచ్చు, లోక్సభలో అయినా మొదలవ్వచ్చు.
సో రాజ్యసభ నుంచి లోక్సభకి వెళ్తుంది, లేదా లోక్సభలో మొదలైతే రాజ్యసభకి వెళ్తుంది. ఏ సభకి వెళ్ళినా సరే గుర్తుపెట్టుకోండి, ఇనిషియేట్ చేసిన హౌస్లో 2/3 మెజారిటీ ఉండాలి, అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. అలాగే దాన్ని డిస్కస్ చేసాక మళ్ళీ ఆమోదించే హౌస్లో కూడా 2/3 మెజారిటీ ఉండాలి. సో ఎక్కడైనా సరే బోత్ లోక్సభలోను అలాగే రాజ్యసభలోను 2 హౌసుల్లోనూ కూడా ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ తాలూకా ప్రాసెస్కి ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ రావాల్సిందే. సో ఎప్పుడైతే స్పెషల్ మెజారిటీ 2 హౌసెస్లోనూ వస్తుందో అప్పుడు ప్రెసిడెంట్ విల్ బి ఇంపీచ్డ్ అనమాట. ఓకే, సో అది ప్రెసిడెంట్ ఇంపీచ్ చేసినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇన్ జనరల్గా మన యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. సో క్లియర్ కదండి. సో ఆర్టికల్ ఏంటండి, డెఫినెట్గా ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 అంటే ఏ పార్ట్లోకి వస్తుంది, పార్ట్ 5లోకి వస్తుంది మన రాజ్యాంగంలో, పార్ట్ 5. సో పార్ట్ 5లో మనకి యూనియన్. సో యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, సో యూనియన్లో ప్రెసిడెంట్ కూడా ఒక భాగమే కాబట్టి ఇందులో ఆర్టికల్ ఇది ఇంపీచ్మెంట్ కోసం చెప్తుంది. ఓకే ఓకే హూ హ్యాస్ బీన్ జాయింట్లీ అవార్డెడ్ ది 2024 చెమేలి దేవి జైన్ జర్నలిజం అవార్డు. సో రీసెంట్గా 2024లో జైన్ జర్నలిజం అవార్డు ఎవరికి ఇచ్చారు? సో ఇద్దరికి కలిపి ఇవ్వడం జరిగిందండి. ఇదొక జాయింట్ అవార్డు. సో గ్రీష్మా కుత్తర్ అండ్ రితికా చోప్రా గారికి ఇచ్చారు. గ్రీష్మా కుత్తర్ అలాగే రితికా చోప్రా. సో ఈ అవార్డు తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇది మొట్టమొదటిసారి 1981లో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1981లో తీసుకొచ్చారు. అప్పుడు ఎవరికి ఇచ్చారు అంటే అవార్డ్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంది నీరజా చౌదరి గారు. ఎస్, సో నీరజా చౌదరి వాజ్ ది ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ జైన్ జర్నలిజం అవార్డ్ ఇన్ 1981. అసలు అవార్డ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే 1979లో. అవార్డ్ని ఇనిషియేట్ చేసింది 1979లో, ఫస్ట్ ఇచ్చిందేమో 1981లో. ఓకే, సో గుర్తుండాలి. మరి ఈ జైన్ జర్నలిజం అవార్డ్కి స్పాన్సర్ ఎవరంటే, స్పాన్సర్ చేసేది మీడియా ఫౌండేషన్ వాళ్ళండి. మీడియా ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డ్ని స్పాన్సర్ చేస్తుంది. మరి ఈ అవార్డు ఎవరికి ఇస్తారు? ఏ మహిళలు అయితే జర్నలిజం రంగంలో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ రంగంలో బాగా ముందుకు వెళ్తూ ఉంటారో అలా ఎంపవర్ చేసే మహిళలకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో మరి రీసెంట్గా అంటే 2022లో ఎవరికి ఇచ్చారంటే లాస్ట్ ఈ అవార్డ్ని ధన్య రాజేంద్రన్ గారికి ఇచ్చారండి. సో హూ వాజ్ ది లాస్ట్ లేదా రీసెంట్ రెసిపియంట్ అంటే 2024కి ముందు చూసుకుంటే 2022లో ధన్య రాజేంద్రన్ గారికి ఇచ్చారు. 23-24 ఇయర్కి గాను రీసెంట్గా ఇద్దరికి కలిపి గ్రీష్మ అలాగే రితికాకి కలిపి ఇచ్చారు. సో క్లియర్ కదండి, దట్ ఈస్ దిస్ అవార్డ్. ఇది చమేలి దేవి గారి పేరు మీద ఇంట్రడ్యూస్ చేయబడిన అవార్డ్ అనమాట. ఓకే ఎస్, డాష్ వాజ్ అవార్డెడ్ ది కైసర్-ఏ-హింద్ ఇన్ 1915 బై లార్డ్ హార్డింగే ఆఫ్ పెన్స్ట్రస్ట్ ఫర్ హిస్ అంబులెన్స్ సర్వీసెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో మనకి బాగా తెలుసు సౌత్ ఆఫ్రికాలో నీడీ టైమ్స్లో అంబులెన్స్ సర్వీసెస్ బాగా చేయించినందుకు 1915లో కైసర్-ఏ-హింద్ అనే అవార్డ్ని మన మహాత్మా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారండి? 1915లో ఇచ్చారు. ఓకే, సో పర్పస్ ఏంటి? అంబులెన్స్ సర్వీసెస్. ఎవరిచ్చారు? లార్డ్ హార్డింగే. ఇది గుర్తుండాలి. సో మహాత్మా గాంధీ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనకి ఇండియాలో జలియన్ వాలా బాగ్ అని ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం జరిగింది? జలియన్ వాలా బాగ్ అని ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో ఆ ఇన్సిడెంట్ జరిగాక 1920లో గాంధీ గారు ఏం చేశారండి? మెడల్ని రిటర్న్ చేసేసారు. ఈ మెడల్ నాకు వద్దు, మీరే ఉంచుకోండి అని చెప్పి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. ఎందుకు రిటర్న్ చేశారంటే సో వ్యతిరేకతని, జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్కి వ్యతిరేకతని తెలుపుతూ ఇది జరగడం కరెక్ట్ కాదు అని ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఆ ప్రొటెస్ట్లో భాగంగానే ఈ మెడల్ని తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఓకే ఓకే సో ఈ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే కైసర్-ఏ-హింద్ అవార్డ్ అనేది ఎవరైతే బ్రిటిష్ మోనార్క్ ఇచ్చే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అవార్డ్ అని చెప్పచ్చు. బ్రిటిష్ కింగ్ లేదా క్వీన్ ఇస్తారండి అవార్డ్ని. సో ఎవరైతే బ్రిటిషర్సే కాదు, బ్రిటిష్ బయట అయినా ఏ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళైనా సరే బ్రిటిష్కి బాగా సేవ చేస్తే వాళ్ళకి ఇస్తారనమాట ఈ అవార్డు. సో ఆ విధంగా గాంధీ గారికి ఇచ్చారు. ఓకే ఎస్, ద ఫేమస్ కల్చరల్ సైట్ రాణి కి వావ్, ద క్వీన్స్ స్టెప్వెల్ ఇస్ సిట్యుయేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. సో మనకి బాగా తెలుసు రాణి కి వావ్ ఇది ఎక్కడంటే సరస్వతి నది మీద కట్టారండి. సో ఎవరు కట్టారు రాణి కి వావ్ని? సో 1063లో రాణి ఉదయమతి
1063లో ఆవిడ భర్తకి గుర్తుగా అతన్ని ఆనర్ చేయాలని చెప్పి భీమ్దేవ్ వన్, ఎవరండి భీమ్దేవ్ వన్, ఈయన ఎవరు? సో మనకు తెలుసు ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ వన్ ఆఫ్ ది ఫేమస్ కింగ్స్ ఆఫ్ చాళుక్య డైనాసిటీ. ఓకే, సో అతన్ని ఆనర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రాణికి వావ్ అనే స్టెప్ వెల్ని రాణి ఉదయమతి గారు కట్టించడం జరిగింది. సో రాణి ఎవరంటే రాణి ఉదయమతి, ఎవరి కోసం అంటే భీమ్దేవ్ ఆవిడ హస్బెండ్ కోసం. ఓకే, సో వెరీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. సో ఒక్కసారి దీనికి సంబంధించిన సమ్ అదర్ ఫ్యాక్ట్స్ చూద్దాము అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఇయర్. సో క్వీన్స్ స్టెప్ వెల్ అంటారు దీన్ని. సరస్వతి రివర్ మీద ఎక్కడుందండి మనకి? సో పటాన్ అంటే గుజరాత్, ఇండియాలో ఉంది. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే ఇట్ వాస్ బిల్ట్ యాజ్ అ మెమోరియల్ టు ది 11th century కింగ్ భీమ్దేవ్. సో భీమ్దేవ్ యొక్క గుర్తుగా కట్టడం జరిగింది. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఎప్పుడైందండి? 2014లో. సో ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ టు ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ 2014. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపైన 100 రూపీస్ నోట్స్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు మళ్ళీ రీడిస్కవర్ చేశారు అంటే 1940sలో. ఎప్పుడు రిస్టోర్ చేశారంటే 1980sలో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏమడిగారండి మనకి? సో ఇక్కడ ఏమడిగారు? నేమ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా. సో ఏషియాలో ఉన్న లాంగెస్ట్ రివర్ అడిగారు మనకి. సో ఆప్షన్స్లో మీరు చూసినట్టయితే యాంగ్జే ఉంది కదండి, ఇది లాంగెస్ట్ రివర్. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ డి, యాంగ్జే కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుందండి ఇది? చైనాలో ఉంది. దీని యొక్క లెంత్ చూసుకుంటే 6300 కిలోమీటర్లు అండి. దీని యొక్క లెంత్ ఎంత? 6300 కిలోమీటర్స్ లెంత్ ఉన్న రివర్ ఇది. ఏషియాలోనే అత్యంత లాంగెస్ట్, ప్రపంచంలో కూడా 3వ లాంగెస్ట్ రివర్ అండి. సో వరల్డ్లో దీని యొక్క పొజిషన్ అంతా వరల్డ్ నెంబర్ 3 అండి. వరల్డ్లో నెంబర్ 3 పొజిషన్ అనమాట. అది యాంగ్జే రివర్ యొక్క స్పెషాలిటీ. మనకి బాగా తెలుసు ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏంటి అంటే ఏమని చెప్తామండి? నైల్. నైల్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ది వరల్డ్. సో లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్ అంటే ఆబ్వియస్లీ సౌత్ ఆఫ్రికాలో కూడా లాంగెస్టే కదా. సో లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్. అలాగే ఆఫ్రికాలోనూ లాంగెస్ట్ రివర్ 6650 కిలోమీటర్స్ లెంత్ అండి. సో అందుకనే వరల్డ్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. 6650 కిలోమీటర్స్ లెంత్ అనమాట. చాలా పొడవు, ఆఫ్రికాలో ఉంది నైలు నది. నెక్స్ట్ అమెజాన్. అమెజాన్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లో, ప్రపంచంలో 2వ అత్యంత పెద్ద నది లేదా పొడవైన నది. వరల్డ్లో 2nd లాంగెస్ట్ అని చెప్పచ్చు. ఎక్కడుందండి? సౌత్ అమెరికాలో ఉంది. 6400 కిలోమీటర్ లెంత్. ఓకే, సో ప్రపంచంలో అత్యంత పొడవైన నది నైల్ ఆఫ్రికాలో ఉంది. లెంత్ ఎంత? 6650. 2nd లార్జెస్ట్ లేదా లాంగెస్ట్ రివర్ అమెజాన్, సౌత్ అమెరికాలో ఉంది. వరల్డ్లో 3వ లాంగెస్ట్ రివర్ ఏమో యాంగ్జే, చైనాలో లేదా ఏషియాలో ఉంది. అలాగే మన ఏషియాలో ఆబ్వియస్లీ లాంగెస్ట్ కూడా యాంగ్జే అవుతుంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఈ నదులు టాప్ 3 నదుల కోసం చూసాం కదా. మరి ఎనిషి, సో ఈ ఎనిషి ఏదైతే ఉందో ఎనిషి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రివర్స్ అని చెప్పచ్చండి. సో యాక్చువల్గా మనకి దీని యొక్క పొజిషన్ ఏంటంటే 5th. ఓకే, వరల్డ్లో 5th లాంగెస్ట్ రివర్ అని చెప్పచ్చు ఎనిషిని. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి. సో గుర్తుండాలి ఈ రివర్స్. ఈ లాస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అంటే టాప్ 3 ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో క్లియర్ కదా? ఓకే. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1949? సో 1949లో నేషనలైజ్ చేయబడ్డ ఇన్స్టిట్యూషన్ ఏంటి? మనకి బాగా తెలుసు, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం మనం మాట్లాడితే ఇది మన ఇండియా తాలూకు సెంట్రల్ బ్యాంక్. దీన్ని మొట్టమొదటిసారి 1935లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేసిస్ మీద ఎస్టాబ్లిష్ చేశారండి ఈ బ్యాంక్ని? సో హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే, హిల్టన్ యంగ్ కమిషన్ యొక్క బేసిస్ మీద దీనిని స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. సో మన ఈ రిజర్వ్ బ్యాంక్ని 1935లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది నేషనలైజ్డ్ బ్యాంక్ కాదు. సో దీన్ని
దేశానికి సెంట్రల్ బ్యాంక్గా పనిచేయాలంటే ముందు నేషనలైజ్ చేయాలి కదండి. సో అందుకని చెప్పి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో దీన్ని ఆల్మోస్ట్ జాన్ ఆ టైంలో అనుకుంటా 1949లో నేషనలైజ్ చేయడం జరిగింది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. నెక్స్ట్ చూసుకుంటే సిడ్బీ అంటే ఏంటండి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్మాల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చిన సంస్థ 1990లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎప్పుడు 1990లో. సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉందండి. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది సిడ్బీ హెడ్ క్వార్టర్స్. ఇది కాస్త డిఫరెంట్ కాబట్టి డెఫినెట్గా గుర్తుండాలి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మొట్టమొదటిసారి 1895లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎక్కడుందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్? న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏంటండి? ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఆబ్వియస్లీ ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. ఓకే, సో ఇవి ఈ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అలాగే ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్స్ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం మాట్లాడుతున్నప్పుడు హిల్టన్ యంగ్ కమిషన్ని కూడా మర్చిపోకూడదు మనం. ఓకే ఓకే సో విబర్ పర్ సెకండ్ ఇస్ ఈక్వలెంట్ టు డాష్. సో విబర్ పర్ సెకండ్ అనేది వోల్ట్కి ఈక్వల్ అండి. దేనికి ఈక్వల్? వోల్ట్కి ఈక్వల్. సో మనకి ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది కదండి. సో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మెజర్ చేయడానికి ఒక స్టాండర్డ్ యూనిట్ ఉంటుంది కదా. సో అలాగా ఎస్ఐ యూనిట్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కున్న ఎస్ఐ యూనిట్ ఏదైతే ఉందో అదే వోల్ట్ అనమాట. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని వోల్ట్ అంటాము. ఆ వోల్ట్ అనేది దేనికి ఈక్వల్ అండి? వెబర్ పర్ సెకండ్కి ఈక్వల్. సో అది మనకి ఆల్రెడీ బాగా తెలిసిన విషయమే. సరే, ఒకసారి యాంపర్ రిమైనింగ్ థింగ్స్ కూడా చూసేద్దాం. సో యాంపర్ ఉంది కదా, యాంపర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ అని చెప్పచ్చు. తర్వాత వోల్ట్ ఉంది. వోల్ట్ అంటే ఇట్ ఈస్ ది డిరైవ్డ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అంతే కదండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క డిరైవ్డ్ యూనిట్ అది. తర్వాత ఓమ్స్, ఇది మనకి రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, దాని యొక్క యూనిట్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ కొలమ్స్. ఇట్ ఈస్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే కొలమ్స్ గుర్తు రావాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మనకి వోల్ట్ గుర్తు రావాలి. సో వెరీ ఇంపార్టెంట్ అండి 4 కూడా. సో ఒక్కసారి చూసుకోండి బేసిక్ క్వశ్చన్స్. ఓకే, 5 to 8% సొల్యూషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్ ఇస్ నోన్ యాజ్ డాష్. మనము ఎప్పుడైతే ఎసిటిక్ యాసిడ్, ఈ ఎసిటిక్ యాసిడ్ని 5 నుంచి 8% వాటర్లో కలుపుతాము. ఓకే, సో వాటర్ తీసుకొని ఆ వాటర్లో 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని ఎప్పుడైతే మిక్స్ చేస్తామో ఏం ఫామ్ అవుతుంది? సో మనకి ఫార్మ్ అయ్యేది వెనిగర్ ఫామ్ అవుతుందండి. ఏం ఫామ్ అవుతుంది? వెనిగర్. సో అందుకని వెనిగర్ని ఆక్వియస్ సొల్యూషన్ అంటాం. ఏమంటాము? ఆక్వస్ సొల్యూషన్ అని పిలుస్తాం. ఎందుకు ఆక్వస్ సొల్యూషన్ అని పిలుస్తాము? ఇందులో వాటర్ ఉంటుంది కదా. ఎప్పుడైతే ఒక సొల్యూషన్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్ వాటర్ ఉండి ఆ వాటర్లో ఇంకా వేరే ఏదైనా కలుపుతామో ఆ వాటర్ అనేది ఉండడం వల్ల ఆక్వస్ సొల్యూషన్స్ అని పిలుస్తాం. సో ఇందులో మీరు చూస్తే 5 నుంచి 8% మాత్రమే మనం ఎసిటిక్ యాసిడ్ని కలుపుతున్నాం, రిమైనింగ్ వాటరే కదండి. అందుకనే వినీగర్ని ఆక్వియస్ సొల్యూషన్ అంటాం. సో వినీగర్ ఫార్మ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎలా యూజ్ చేస్తారు? ప్రిజర్వేటివ్ కింద. సో వెనిగర్ అనేది మనకి ప్రిజర్వేటివ్ కింద యూజ్ చేస్తారు. దాంతోపాటు కుకింగ్ ఇంగ్రీడియంట్స్, వంట చేస్తున్నప్పుడు కొన్ని అవసరమైన ఇంగ్రీడియంట్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ యూసేజ్ కిచెన్లో ఉంటుందండి. ఓకే, ఎస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది కరెక్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ సిఏసిపి. సో సిఏసిపి యొక్క కరెక్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ ఏ. ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే సంస్థని 1965లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1965లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి జనవరి 1న 1965లో మినిమం సపోర్ట్ ప్రైస్ని రికమెండ్ చేయడానికి, ఓకే, కనీస మద్దతు ధర. సో పంటలకి, క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ రికమెండ్ చేయాలంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్, రీసెర్చ్ చేస్తేనే కదండి కరెక్ట్గా అడ్వైస్ చేయొచ్చు ఏ పంటకి ఎంత ఉండాలి మినిమం ప్రైస్ అని. సో అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ని అడ్వైస్ చేయడం కోసం ఒక అడ్వైజరీ బాడీగా, దేని కిందండి? ఒక అడ్వైజరీ బాడీగా ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
సో దీని యొక్క పేరెంట్ డిపార్ట్మెంట్ ఏంటి మరి? సో మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కిందకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి వస్తుంది. ఈ మినిస్ట్రీ కింద ఈ సిఏసిపి అనే సంస్థ పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకే ఓకే మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్, మన ఏ సంస్థ కోసం తెలుసుకున్నా హెడ్ క్వార్టర్స్ తెలుసుకుంటూ ఉండాలి. సో ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అయితే దీన్ని స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి 1965లో ఈ సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని పేరు లేదు. ఏ పేరుతో ఎస్టాబ్లిష్ చేశారో తెలుసా దీన్ని స్టార్టింగ్లో వీళ్ళు? యా, సో ఇట్స్ నోన్ యాజ్ అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్. ఓకే, సో అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్ అనే పేరుతో ఎస్టాబ్లిష్ చేశారు. అలా తర్వాత ఏం చేశారంటే ఇలా కాదు, దీని యొక్క పర్పస్ ఎంఎస్పి అలాగే రకరకాల ప్రైజెస్ కోసం రోల్ ప్లే చేస్తుంది కదా ఫిక్స్ చేయడంలో. సో అందుకని 1985లో దీన్ని రీనేమ్ చేశారు. ఎలా రీనేమ్ చేశారండి? ఇప్పుడు మనం చదువుతున్న సిఏసిపి కింద దీన్ని 1985లో రీనేమ్ చేయడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ సిఏసిపి. ఓకే, ఎస్. నెక్స్ట్, organisms such as bacteria, viruses, fungi, protozoa and helminthes that causes diseases in humans. సో ఎప్పుడైనా సరే మనుషుల్లో డిసీజెస్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ని మనం ఇన్ జనరల్గా ఏమని పిలుస్తామండి? ప్యాథోజన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ప్యాథోజన్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ప్యాథోజన్స్ అనేవి చాలా రకాలు అయి ఉండొచ్చు కదా. ఎస్. ఫ్రూగివోర్స్ అంటే ఏంటండి? ఫ్రూగివోర్స్ అంటే ఫ్రూట్ తింటూ బతికే జీవులు అనమాట, అంటే ఫ్రూట్ ఈటింగ్ ఆర్గానిజమ్స్. సో ఫ్రూగి అంటే ఫ్రూట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫ్రూగివోర్స్ అంటే దీస్ ఆర్ ది ఫ్రూట్ ఈటింగ్ ఆర్గానిజమ్స్, ఫ్రూట్స్ తింటూ బతుకుతాయి అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే హార్న్బిల్స్. హార్న్బిల్స్ ఉంటాయి మనకి, గబ్బిలాలు ఉన్నాయా, బ్యాట్స్, ఇవి కూడా ఫ్రూట్స్ తింటూ ఉంటాయి. ఓకే ఓకే నెక్స్ట్ ఇది ప్రిడేటర్స్, రైట్? యా, సో ప్రిడేటర్స్ అంటే మనకు తెలుసు ఇంకొక వాటి మీద డిపెండ్ అవుతూ బతికే ఆర్గానిజమ్స్, అంటే సో వేరే యానిమల్స్ మీద డిపెండ్ అవుతూ హంట్ చేస్తూ తినేవి. నెక్స్ట్ యాంటీజెన్స్. యాంటీజెన్స్ అంటే తెలుసు మనకి వచ్చే డిసీజెస్కి అగెన్స్ట్గా ఉండేవి యాంటీజెన్స్. బట్ ఇన్ జనరల్గా మనకి తెలియాల్సింది ఏంటంటే ప్యాథోజన్స్ అంటే ఏదైనా అవ్వచ్చు. మనకి వైరల్ డిసీజెస్ వస్తాయి, బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయి, ఫంగల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఈ డిసీజెస్ అన్నిటికీ కారణం ఏంటంటే సింపుల్గా ప్యాథోజన్స్ అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్యాథోజన్స్ అనే కేటగిరీలో పెడుతూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ ది టర్మ్. నెక్స్ట్, డాష్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ స్టడీ కన్సర్న్డ్ ఆన్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్. సో మనకి ఇన్ జనరల్గా ఉమెన్ హెల్త్ కోసం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా రెండు పదాలు ఉంటాయి కదండి. ఒకటి గైనకాలజీ. ఓకే, సో గైనకాలజీ ఉంటుంది, దాంతోపాటు ఇంకొకటి ఏముంటుందండి? ఆబ్స్టెట్రిక్స్. గైనకాలజీ ఉంటుంది, ఆబ్స్టెట్రిక్స్. డిఫరెన్స్ ఏంటంటే, సరే ఫస్ట్ దీని యొక్క ఆన్సర్ చూస్తే మీరు ఆబ్స్టెట్రిక్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైతే ఒక మహిళకి, ఇన్ జనరల్గా మహిళలకి వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్లో వాళ్ళకి చైల్డ్ బర్త్ జరిగిన తర్వాత పోస్ట్ పార్టమ్ అంటే రికవరీ ఫేజ్లో, ఇవన్నీ ఫేజెస్లోనూ కూడా స్టడీ చేస్తుందంటే అలాంటి ఫీల్డ్ని మనం ఆబ్స్టెట్రిక్స్ అని పిలుస్తామండి. అయితే మరి గైనకాలజీ కూడా కొంచెం దీనికే రిలేటెడ్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గైనకాలజీ అంటూ ఉంటాం. అయితే కాస్త తేడా ఏంటంటే గైనకాలజీ అంటే స్పెసిఫిక్గా ఉమెన్ యొక్క రీప్రొడక్టివ్ పార్ట్స్ కోసం అండి. గైనకాలజీ అంటే మహిళల యొక్క రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రీప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే ఉందో దానికోసం స్టడీ చేసేది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్తో డీల్ చేసేది. ఓకే, అలా కాకుండా కేవలం రీప్రొడక్టివ్ హెల్త్ మాత్రమే కాకుండా ఉమెన్కి సంబంధించిన ఓవరాల్ హెల్త్, మహిళలకి సంబంధించిన ఓవరాల్ హెల్త్ కోసం మాట్లాడింది అనుకోండి. ఓవరాల్ హెల్త్ అంటే అన్నీ వస్తాయండి. ఎప్పుడైతే మహిళలకి సంబంధించిన ఓవరాల్ హెల్త్ అంటే ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క మెన్స్ట్రురేషన్ సైకిల్, వాళ్ళకున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క మెనోపాజ్ సైకిల్, సో రకరకాల ఉమెన్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డయాగ్నోస్, ట్రీట్మెంట్ కోసం మాట్లాడేది ఆబ్స్టెట్రిక్స్. సో ఉమెన్ ఓవరాల్ హెల్త్ అయితే ఆబ్స్టెట్రిక్స్ అనాలి, అన్నీ వస్తాయి. ఇంకా ఇందులో మరి రీప్రొడక్షన్ కూడా ఒక పార్టే. అదే ఉమెన్కి సంబంధించిన స్పెసిఫిక్ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క స్టడీ, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ అయితే
గైనకాలజీ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట, చిన్న డిఫరెన్స్ రెండిటికి. నెక్స్ట్ ఆంకాలజీ అంటే దేనికోసం అండి? క్యాన్సర్కి సంబంధించిన స్టడీ, డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ ఆంకాలజీ. ఆప్థల్మాలజీ అంటే ఏంటండి? మనకి ఐ డిజార్డర్స్కి సంబంధించిన, ఐస్కి సంబంధించిన స్టడీ చేయడం, వాటికి సంబంధించి డయాగ్నోసిస్ చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం. మరి ఆర్థోపెడిక్స్ అంటే మన యొక్క బోన్స్ అండ్ మజిల్స్ కోసం. సో మనకి బోన్స్ ఉంటాయి కదండి, ఆ బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని స్టడీ చేయడము, డయాగ్నోసిస్ చేయడము, ట్రీట్మెంట్, రకరకాల ప్రిస్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా ఆర్థోపెడిక్స్లోకి వస్తాయి. సో సింపుల్గా ఆర్థో అంటే బోన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఆంకాలజీ అంటే క్యాన్సర్ అని, ఆప్థల్మాలజీ అంటే ఐస్కి రిలేటెడ్. ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ అలాగే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో స్టడీ ఉంటుంది ఇందులోనే, పేషెంట్స్ని డయాగ్నోస్ చేయడం ఉంటుంది. ఓకే, అలాగే ట్రీట్మెంట్, ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఈ స్టడీస్లోకి. క్లియర్ కదండి? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ కంప్యూటర్ ఆల్గోరిథమ్స్ యూజింగ్ అ కాంబినేషన్ ఆఫ్ నేచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూసారా మీరు, మనకి కంప్యూటర్ ఆల్గోరిథమ్స్కి డిజైన్ చేసేటప్పుడు రెండు యొక్క కాంబినేషన్ వాడి, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ వాడుతూ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతూ రెండింటిని కాంబినేషన్గా యూజ్ చేస్తూ ఈ కంప్యూటర్ ఆల్గోరిథమ్స్ని డిస్క్రైబ్ చేసే మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే స్యూడో కోడ్ అంటామండి. ఏమని పిలుస్తాము? స్యూడో కోడ్. అంటే ఏంటంటే ఇది మనకి ప్రోగ్రామింగ్లో కోడ్ రాస్తారు కదా, ఆ కోడ్ రాసినప్పుడు ఇంటర్మీడియట్ స్టెప్ అనమాట. అంటే మనకి యాక్చువల్ కోడ్ డెవలప్ చేసినప్పుడు దానికి ముందు ఇంటర్మీడియట్ స్టెప్ towards the development of actual code, towards the development of actual code. సో ఇక్కడ ఈ ఆల్గరిథమ్, ఈ కంప్యూటర్ ఆల్గరిథమ్ని డిస్క్రైబ్ చేసి రాసే మెథడ్లో ఏమవుతుందంటే రెండు లాంగ్వేజెస్ని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు, న్యాచురల్గా వచ్చే లాంగ్వేజ్ని కూడా యూజ్ చేస్తారు. సో అందుకని యాక్చువల్ కోడ్ రాసే ముందు దీన్ని ఈ డెవలప్ చేసే ప్రాసెస్లో ఒక ఇంటర్మీడియట్ స్టెప్ అని చెప్పచ్చు. సో ఇది ప్రోగ్రామర్కి ఒక ఫెసిలిటీ ఇస్తుంది. ఏమిస్తుందండి? వాళ్ళ యొక్క థాట్స్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక సీక్వెన్స్లో పెట్టుకొని కంప్యూటర్ ఆల్గరిథమ్ని యాక్చువల్ కోడ్ అవసరం లేకుండానే, ఎగ్జాక్ట్ కోడింగ్ సింటాక్స్ అవసరం లేకుండానే కోడ్ని డెవలప్ చేసే అవకాశం ఇస్తుంది. అందుకని స్యూడో కోడ్ అని పిలుస్తూ ఉంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ నోడ్ అంటే ఏంటండి? మనకి నెట్వర్కింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఎక్కడైతే అన్ని నెట్వర్కింగ్ లైన్స్ వచ్చి ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ప్లేస్ని నోడ్ అని పిలుస్తాం. సో ఒక నెట్వర్క్ తీసుకుంటే ఏ పాయింట్ దగ్గర అయితే అన్ని లైన్స్ కూడా, ఆల్ నెట్వర్క్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని నోడ్ అని పిలుస్తాం. అలాగే ఫ్లో చార్ట్ అంటే ఏంటండి? ఇన్ జనరల్గా మనము డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేస్తాం కదా. సో మనకున్న ఐడియాస్ని వాటిని అన్నిటినీ కూడా మన కంప్యూటర్లో డయాగ్రామ్ ద్వారా ఎప్పుడైతే కంప్యూటర్ తాలూకా ప్రోగ్రామ్ ఆల్గరిథమ్ యూజ్ చేస్తూ డయాగ్రామాటిక్ రిప్రజెంట్ చేస్తామో దాన్ని ఫ్లో చార్ట్ అంటాం. మరి యారే అంటే ఏంటండి? మనకి కంప్యూటర్లో యారే అంటే రోస్ ఉంటాయి కదా, సో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. సో ఫస్ట్ రోస్ అండ్ కాలమ్స్లోకి అరేంజ్ చేయడం, దేన్ని అరేంజ్ చేయడం? రోస్ అండ్ కాలమ్స్లోకి మన దగ్గర ఉన్న రకరకాల నెంబర్స్ని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని అవైలబుల్గా ఉన్న వాటిని రోస్ అండ్ కాలమ్స్లోకి అరేంజ్ చేసే ప్రాసెస్ని యారే అని పిలుస్తాం. ఇది ఈ డిఫరెంట్ కంప్యూటర్ టర్మినాలజీకి సంబంధించిన కొన్ని టర్మ్స్ అనమాట. ఓకే, సో దీని యొక్క ఇమేజెస్ ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్ కదండి? సో ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం మాక్ నెంబర్ 216లో జిఎస్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. ఒకసారి క్లాస్ అయ్యాక పీపీటీ మళ్ళీ రివైజ్ చేయండి, టేబుల్స్ డెఫినెట్గా చూడండి. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.